ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోల దృష్టి అంతా వచ్చే ఏడాది సంక్రాంతి పైనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో జనవరిలో సంక్రాంతి పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదే సినీ ప్రేమికులైతే మాత్రం ఆ సంక్రాంతికి వచ్చే సినిమాల గురించి వేట చేస్తూ ఉంటారు. ఇందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ప్రతి ఏడాది ప్రతి సంక్రాంతికి టాలీవుడ్ నుంచి అగ్ర హీరోలు సంక్రాంతి బరిలో ఉండాలని కోరుకుంటారు. ఇక ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా చాలా సినిమాలు అయితే సంక్రాంతి బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతానికి రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ ఎన్బికే 109 డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, సందీప్ కిషన్ మజాకా సినిమాలు రేసులో ఉన్నట్లయితే స్పష్టమైంది. ప్రస్తుతం ఇవన్నీ కూడా షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. మరోవైపు ఈ పండగ సీజన్లో భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్ల వందల కోట్ల డబ్బు ప్రేక్షకుల నిర్ణయంపై ఆధారపడి ఉంది. ముఖ్యంగా 2025 సంక్రాంతి సీజన్లో ఇద్దరు కీలకం కానున్నారు. ఈ సంక్రాంతి సీజన్ కు పాన్ ఇండియా డైరెక్టర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ పై అందరికీ అంచనాలైతే భారీగా ఉన్నాయి. మరోవైపు సంక్రాంతికి రాబోయే 4 సినిమాల్లో 3 సినిమాలు దిల్ రాజుకి చెందినవే కావడం విశేషం. అందులో అగ్రస్థానంలో ఉంది మాత్రం గేమ్ చేంజర్ అనే చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. నందమూరి నటసింహం నటించిన ఎన్బికే 109 డాకు మహారాజ్ మూవీకి నైజాంలో డిస్ట్రిబ్యూటర్గా దిల్ రాజు అయితే వ్యవహరిస్తున్నారు. ఈ సంవత్సరం 2024 దిల్ రాజుకి పెద్దగా అయితే కలిసి రాలేదనే చెప్పాలి. ఆయన నిర్మాతగా ఫ్యామిలీ స్టార్, లవ్ మీ, జనక అయితే గనక సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అయితే టాక్ అందుకోలేకపోయాయి. అలాగే నైజాంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం మూవీకి కూడా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకున్నారు. అది కూడా ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేకపోయింది. మరి ఇప్పుడు దిల్ రాజుకు గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, ఎన్బికే 109 విజయాలు చాలా కీలకం. ప్రధానంగా భారీ బడ్జెట్ సినిమా గేమ్ చేంజర్ సక్సెస్ అవడం ఆయనకు ఎంతో ముఖ్యం. ఇక ఈ సంక్రాంతికి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న మరో సంస్థ యుఎస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్లోకా ఎంటర్టైన్మెంట్స్. 2023లో ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నార్త్ అమెరికాలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు రిలీజ్ చేసింది. ఇప్పుడు 2025 సంక్రాంతికి గేమ్ చేంజర్, డాక్ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయితే చేస్తుంది. వీటిపై చాలా పెట్టుబడి కూడా పెట్టింది. ఈసారి కూడా హ్యాట్రిక్ విజయాలు అందుకోవాలని ఆసక్తిగా ఉంది.